సాధారణంగా మనకేదైనా ప్రాబ్లం వస్తే మనం ఏం చేస్తాం? మనం హ్యాండిల్ చేసుకోలేని ప్రాబ్లం అయితే మనకు తెలిసిన పెద్దవాళ్ళకి ఎవరికైనా చెప్తాం. లేదు ఇంకా అంతకు మించిన ప్రాబ్లం అనుకో మనం ఆశ్రయించేది పోలీసులని. కానీ మనకొచ్చిన ప్రాబ్లంకి పోలీసుల దగ్గర కూడా లేదు, మా దగ్గర సొల్యూషన్ లేదు, మా వెహికల్లో పెట్రోల్ డీజిల్ లేదు అనే సిల్లీ ఆన్సర్స్ వినిపిస్తే మనకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? అసలు పోలీసులు ఉన్నదే పబ్లిక్కి సర్వీస్ చేయడానికి. సో ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అనంటే, మహారాష్ట్రలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అనంటే, ఒకరింట్లో ఒక అమ్మాయి 2 రోజుల నుంచి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఏమైందో తెలియదు. సో వాళ్ళు ఒక కేసు ఫైల్ చేయడానికి, మిస్సింగ్ కేసు ఫైల్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే, మహారాష్ట్రలోని నాగ్పూర్లోని పచ్పాలి పోలీస్ స్టేషన్లో ఇది జరిగింది. సో అక్కడ ఏం జరిగింది అనంటే, మా ఇంటి అమ్మాయి మిస్ అయింది, 2 రోజులైంది, వెతికి పెట్టండి అని వాళ్ళు వేడుకోవడానికి చాలా బాధతో వెళ్ళారు. కానీ అక్కడ పోలీసులు చెప్పిన ఆన్సర్ విని అసలు వాళ్ళకి ఏం మాట్లాడాలి కూడా అర్థం కాలేదు. దీనికి సంబంధించి ఒక అబ్బాయి, వాళ్ళ బ్రదర్ కావచ్చు, ఆ అబ్బాయి ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అది ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. तुम्ही असे बोलले होते की आमच्या गाडीमध्ये डिझेल नाही आहे वगैरे, का बरं सर असं? नाही सर, तुम्ही असं उत्तर नको देत जा, कारण ते पण तुमच्याकडे एक मदतीची अपेक्षा घेऊन येतात ना सर तुमच्याकडे. పోలీసులు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, లేదు మా బండ్లలో డీజిల్ లేదు, మేము ఎతకలేము అని చెప్పారట. ముందేం చెప్పారట రాగానే? ఎంత అమ్మాయి ఏజ్ అంటే 21 ఇయర్స్, అంటే మేజరే కదా, ఎక్కడికైనా ఎల్లుంటుంది వచ్చేస్తుందిలే అని రెక్లెస్గా ఆన్సర్ ఇచ్చారట. లేదండి ఇప్పటికే 2 days అయింది మిస్ అయిపోయి, వెతికి పెట్టండి అని అంటే, మా వెహికల్స్లో డీజిల్ లేదు, చూద్దాం అని చెప్పారట. ఒక సమస్యతోటి పోలీసుల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా పరిష్కారం వస్తుంది అని ఒక పెయిన్తో వెళ్తే వాళ్ళే ఇలా మాట్లాడితే ఏంటి, మనం ఇంకెక్కడికి వెళ్తాం చెప్పండి? ఒక సమాజంలో పబ్లిక్కి సర్వీస్ చేసే పీపులే ఇలా ఉంటే ఇంకెవరిని మనం వేడుకునేది? ఇంకెవరికి చెప్పుకోవాలి? अगर किसी पुलिस अधिकारी की या फिर किसी नेता और किसी मंत्री की अगर बेटी लापता होती है तो क्या तब भी इनका जवाब यही रहेगा कि गवर्नमेंट हमारे गाड़ी में पेट्रोल नहीं डालती? సో ఇప్పుడు ఆ అబ్బాయి తీసిన వీడియో ఏదైతే ఉందో, పోస్ట్ చేసిన వీడియో అయితే తెగ వైరల్ అవుతుంది. సో ఈ మొత్తం సినారియో చూసినాక మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా కమెంట్ చేయండి.